సినిమాలో ఉందిగా సెప్టెంబర్ మార్చి పైన అనే పాట మీరు వినే ఉంటారు. మార్చి కష్టకాలానికి సెప్టెంబర్ ఊరట కలిగిస్తుందని ఆ సినీ కవి అభిప్రాయపడ్డారు. కానీ అదేంటో హైదరాబాద్ నగరం మాత్రం సెప్టెంబర్ పేరు వింటేనే వణికిపోతోంది. కారణమేంటి? హైదరాబాద్ ఒక విశ్వనగరం. హైదరాబాద్ ఒక సుందర నగరం. హైదరాబాద్ ఒక అద్భుత నగరం. ఇవన్నీ ఒక్క వాన పడక మునుపు మాత్రమే. 100 గొడ్లు తిన్న రాబందు ఒక్క గాలివానకు కుదేలైనట్లు హైదరాబాద్ నగరం ఒక్క వానకే వణికిపోతుంది. వాన పడితే చాలు అప్పటిదాకా ఉన్న ప్రశాంతత స్థానే ఒక విలయం, విధ్వంసం మొదలవుతుంది. గంటలు గంటలు ట్రాఫిక్ జామ్లు, వాగులై పొంగి పొరలే నాలాలు, వరద నీటిలో మునిగే లోతట్టు ప్రాంతాలు ఇవే కనిపిస్తాయి ఎక్కడ చూసినా. అందుకే హైదరాబాద్ నగరం వాన పేరు ఎత్తితేనే హడిలిపోతుందని చెప్పొచ్చు. ఆగస్టు పోయి సెప్టెంబర్ వచ్చింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో హైదరాబాద్ నగర జీవనం స్తంభించిపోయింది. ఈ సోమవారం విద్యా సంస్థలకు సెలవు కూడా ప్రకటించేసింది తెలంగాణ ప్రభుత్వం. దీన్ని బట్టి వర్ష బీభత్సం ఏ లెవెల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు సెప్టెంబర్ వస్తే వానలతో హైదరాబాద్ వణికిపోవడం ఇప్పుడేనా, లేక గతంలో కూడా ఇలాంటి విధ్వంసాలు చోటు చేసుకున్నాయా? హైదరాబాద్లో భారీ వర్షాలు ఎప్పుడు కురిసినా సెప్టెంబర్లో వచ్చిన వర్షాలే బీభత్సం సృష్టించడమే భాగ్యనగర వాసుల భయానికి కారణమని చెప్పవచ్చు. 1591 నుంచి 1908 వరకు మొత్తం 14 సార్లు హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేశాయి. 1631, 1831, 1903 సంవత్సరాలలో భారీ వరదలతో హైదరాబాద్ తల్లడిల్లిపోయింది. 1908 సెప్టెంబర్ 28న ముంచెత్తిన వరదల్లో హైదరాబాద్ నగరంలోని ఏకంగా 2000 ఇళ్లు కొట్టుకుపోయాయి. మూసీ నది ఏకంగా 60 అడుగుల ఎత్తున ప్రవహించి ఉగ్ర రూపం దాల్చింది. 36 గంటల్లో 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడంతో హైదరాబాద్ చిగురుటాకులా వణికిపోయింది. మూసీ ప్రవాహం అంబర్పేట్ బూర్జ్ వరకు, అటు చార్మినార్ దాటి శాలిబండ వరకు వరద పోటెత్తింది. ప్రాణాలు కాపాడుకునేందుకు వందల సంఖ్యలో ప్రజలు పేట్ల బూర్జు పైకి ఎక్కారు. కానీ మూసీ నది ఉధృతికి పేట్ల బూర్జు సైతం కొట్టుకుపోయి వరదలో కలిసిపోయారు. మూసీ వరదల్లో మొత్తం 15,000 మంది చనిపోగా 20,000 మంది నిరాశ్రయులయ్యారు. ఈ విషాదకరమైన ఘటన ఇప్పటికీ హైదరాబాద్ చరిత్రలో ఓ భయంకరమైన అనుభవమేనని చెప్పక తప్పదు. వానలు ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి. ప్రభుత్వాలు వరదలు వచ్చినప్పుడు హడావిడిగా రక్షణ కార్యక్రమాలు చేసి చేతులు దులిపేసుకుంటాయి. దానికంటే ఒక ప్రణాళికతో డ్రైనేజీ వ్యవస్థను డెవలప్ చేస్తే, లోతట్టు ప్రాంతాలను గుర్తించి నీళ్లు నిల్వ కాకుండా చర్యలు చేపడితే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చెరువులను కబ్జా కోరల నుంచి విడిపించేందుకు హైడ్రా యాగాన్ని మొదలుపెట్టారు. అది సక్సెస్ఫుల్ అయ్యి చెరువులకు పూర్వ వైభవం వస్తే వానలకు, వరదలకు సెప్టెంబర్కు హైదరాబాద్ భయపడే అవసరమే ఉండకపోవచ్చు అని అనుకుంటున్నారు జనం.